అన్ని నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని వాళ్ళ అకౌంట్లో నిధులు జమ చేశాం. ఎందుకని ఈ మాట అంటున్నామంటే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇదైపోయింది, బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇదైపోయింది. నిన్న ఒక టీవీలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడి దేవాలయ వ్యవస్థని బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే మాది అని చెప్పని గర్వంగా చెప్పగలం. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కాకుండా ముందుగానే సంవత్సరం క్రితమే ఈ విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మా ప్రభుత్వమే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వమే 4.5 కోట్ల రూపాయలతో చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ యాగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఎక్కడా కూడా ఏ అంశంలోనూ కూడా ఈ పురోహితులకి, అర్చకులకి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఈ సంక్షేమం లభించింది. ఇది శాచ్యురేషన్ పద్ధతి అన్నమాట. ఎవరైనా ఇంకా మాకు రాలేదు అని సచివాలయాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే వాలంటీర్ని కలిసినా వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య ఎంతవరకు రిస్ట్రిక్షన్ లేకుండా శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పురోహితుల గురించి, అర్చకుల గురించి మీ ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తుంది. అలాగే 175 సీట్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల. ఎందుకు రాలేదా మాట? ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. దీంతోపాటు మనం కొన్ని పత్రికల్లో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. దేవాలయాల్లో, గుడులలో అర్చకుల మీద దాడులు, అర్చకుల మీద అక్కడక్కడ దౌర్జన్యాలు, ఇది అనాదిగా జరుగుతూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంది. దీన్ని నివారించడానికి, వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి, వారందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడానికి, వారందరికీ ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వము ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భద్రత కోసం ఒక చట్టాన్ని రేపు నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో కూడా తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే విధంగా 100% పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరు ప్రజలకి సెడగోపం పెడతారో, ఎవరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరో, ఎవరు ప్రజలకి గుండు సున్నా పెడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు.